ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇరాన్పై యుద్ధం ట్రంప్ కొంప ముంచేలా కనిపిస్తోంది. అమెరికన్లు ట్రంప్పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. యుద్ధం పేరుతో ట్రంప్ వృధా ఖర్చులు చేస్తున్నారన్న అమెరికన్లు రోడ్డుపైకొచ్చి భారీ నిరసనలు చేస్తున్నారు. ట్రంప్ ను చంపేంత కోపంతో ఊగిపోతున్నారు. వెంటనే ట్రంప్ రాజీనామా చేయాలంటూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయితే ఏప్రిల్ 10 నుంచి 14 మధ్య నిర్వహించిన ఓ సర్వేలో 66% పైగా ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు తేలింది. సర్వేలో మొత్తం 1514 మంది అభిప్రాయాల సేకరణ జరగగా 55% పైగా ప్రజలు ట్రంప్ ను దించేయాలని కోరుతున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై 2 ఏళ్లలో ఇప్పటికే 3 సార్లు హత్యాయత్నం జరిగింది. తాజాగా నిన్న ట్రంప్ పై నిందితులు కాల్పులు జరిపారు. 2024 జులైలో పెన్సిల్వేనియా సభలో ట్రంప్ పై కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ట్రంప్ కొద్దిలో తప్పించుకున్నారు. మరోవైపు 2024 సెప్టెంబర్లో ఫ్లోరిడాలో గోల్ఫ్ ఆడుతూ ఉండగా ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. అయితే తాజా కాల్పుల వెనుక ఇరాన్ హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. రైట్, పడిపోతున్నటువంటి ట్రంప్ రేటింగ్స్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక రోజుకి అతని యొక్క వైభవం అనవచ్చు, లేకుంటే అతనికి సంబంధించిన పేరు ప్రతిష్టలు దిగజారుతున్నాయని అనుకోవాలి ఇటీవల కాలంలో. ఎందుకంటే వరుసగా అమెరికాకు అధ్యక్షుడిగా 2వసారిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను కూడా చాలా వివాదాస్పదం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్ర దుమారంగా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ తాజాగా ఇరాన్ పై యుద్ధం విషయంలో కూడా అమెరికాలో చాలా మంది డొనాల్డ్ ట్రంప్ తీరు పైన ఆగ్రహంతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు అనేది కూడా ఒక సర్వేలో తేలినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 65% మందికి పైగా ప్రజలు ఒక మొత్తం ట్రంప్ తీరును కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది. సర్వేలో మొత్తం ఒక 1500 మందికి పైగా అభిప్రాయాలు సేకరిస్తే దానికి దాదాపు 50% పైగా ప్రజలు ట్రంప్ను వెంటనే దించేయాలని కోరుతున్నట్టుగా కూడా ఆ సర్వేలో తెలియదు. సో ఒకవైపు వరుసగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు ట్రంప్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. యుద్ధం పేరుతో 1000 కోట్లు మొత్తంగా కూడా వృధా చేస్తున్నారు. ఎందుకంటే అమెరికా అభివృద్ధికి అమెరికా ప్రగతి పథకం నడిపించాల్సిన, అమెరికాకు సంబంధించి అభివృద్ధిలో నడిపించాల్సిన అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ యుద్ధాల విషయంలో పక్క దేశాలపై యుద్ధాలు చేస్తూ అమెరికా నిధులను వృధా చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇటీవల కాలంలో యుద్ధం తర్వాత కొద్ది రోజుల క్రితం, అంటే 10 రోజుల క్రితం నిర్వహించినటువంటి సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. అయితే ఇది పక్కన పెట్టి ఒకసారి నిన్న జరిగిన పరిణామాలు కూడా, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ పైన నిన్న కాల్పుల ఘటన జరిగింది. ఒకవైపుగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే అగ్రరాజ్యం అధ్యక్షుడికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ పైనే ఈ రకంగా కాల్పులు జరిపిన ఘటన మాత్రం ఒక రకంగా సెక్యూరిటీ ల్యాబ్స్ ఏదైతే ఒకవైపు మొత్తం కూడా భద్రతా వైఫల్యాలను చెప్తూనే భద్రతా వైఫల్యం తెరపై తీసుకొస్తూనే దీంతో త్రుటిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పించుకున్నారు. సో అల్టిమేట్ గా డొనాల్డ్ ట్రంప్ చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అమెరికన్ లో కూడా అంత చంపాలనే కసి ఉందా అనేది కూడా ఒక చర్చ అయితే, మరోవైపు ఈ యొక్క ఇరాన్ పై యుద్ధ నేపథ్యంలో ఇరాన్ కనుక డొనాల్డ్ ట్రంప్ పై కసి తీర్చుకోవడానికి ఇట్లాంటిది ఏమైనా ప్లాన్ చేసిందా అనేది కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అల్టిమేట్ గా నిన్న అలెన్ అనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారిస్తున్నాం. నిన్న 4 నుంచి 500 కాల్పులు జరిపారు. అతను నిన్న జరిగినటువంటి వాషింగ్టన్ లో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కరెస్పాండెంట్ డిన్నర్ లో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ పైన ఈ కాల్పులు జరిగాయి. చుట్టిలో తప్పించుకున్నట్టు, ఎందుకంటే భద్రత మొత్తం సీక్రెట్ ఏజెన్సీ సర్వీస్ లో ఒక్కసారిగా యాక్టివ్ అయి ఈ యొక్క పెద్ద ప్రమాదం నుంచి డొనాల్డ్ ట్రంప్ తప్పించారు. సో ఇది కేవలం నిన్న జరిగిన ఘటనగా గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ పై అనేక 4-5 పర్యాయాలు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. సో తాజాగా నిన్న కూడా ఘటన జరిగింది. సో 2024 జులైలో పెన్సిల్వేనియా సభలో ట్రంప్ మాట్లాడుతున్న కాల్పులు జరిగాయి. ఈ దాడిలో కూడా కుట్లు తప్పించుకున్నారు. 2024 సెప్టెంబర్ లో కూడా ఫ్లోరిడాలో గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్ పై ఇలాంటి హత్యాయత్నం జరిగింది. సో కాల్పుల వెనుక ఇరాన్ హస్తం ఉందా, లేకుంటే అమెరికాలోనే ఎవరైనా డొనాల్డ్ ట్రంప్ తెలియని ప్రత్యర్థులు, శత్రువులు ఉన్నారా అనేది కూడా విచారణ తేలాల్సింది. సో రోజుకు మాత్రం ఒకవైపు అయితే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇట్లాంటి వైపరీత్యాలకు, అతన్ని మీద దాడులకు, అతన్ని హత్య చేసేంత వరకు వెళ్తున్నాయి అనేది కూడా ఒక చర్చ ఉంది. ఎప్పుడైతే 2వసారిగా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాడో ప్రతి వివాదం
కేవలం ఒక అమెరికాలకే కాదు, అది మొత్తం ఎంటైర్ ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని దేశాలకు ఒక రకంగా అది ఇబ్బందికర పరిస్థితులు పెట్టేలాగా కనబడుతోంది. మొదటగా అయితే రాధాకృష్ణ గతం మనం చూసుకున్నా కూడా అమెరికాలోని అధ్యక్షులుగా పనిచేసిన వారి మీద అటాక్స్ జరగబోవడం, హత్యకు యత్నించడం కొత్తేమీ కాదు. కాకపోతే ట్రంప్ మీద జరిగినన్ని అటాక్స్ గతంలో ఏ అధ్యక్షుల మీద కూడా జరగనటువంటి సిచ్యువేషన్ కదా. ఏమనుకోవాలి, ఇంటా బయట కూడా పూర్తి స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నా కూడా ట్రంప్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు, ఐ డోంట్ కేర్ అంటున్నటువంటి పరిస్థితి కదా. ట్రంప్ గతంలో అనేక మంది అమెరికాకు అధ్యక్షులుగా చేసినప్పటికీ ఆ అధ్యక్షుల తీరుకు డొనాల్డ్ ట్రంప్ కు పూర్తి విరుద్ధం అని చెప్పాలి. ట్రంప్ వ్యవహరించే తీరు, మాట్లాడే విధానం కావచ్చు, వ్యవహరించే విధానం కావచ్చు, ప్రతిదీ కూడా అల్టిమేట్ గా ప్రతిదీ భిన్నంగా ఉంటాడు. సో ఎవరు ఏమనుకున్నా సరే తన నిర్ణయాలను తనే మొత్తంగా కూడా ముందుకు తీసుకెళ్తాడు. ప్రజలు ఇబ్బంది పడ్డా, అమెరికన్ కావచ్చు ఇతర దేశస్తులు కూడా ఇబ్బంది పడ్డా తన అనుకున్నది సాధించాలి, తన అనుకున్న నిర్ణయం ఫైనల్ గా అని చెప్పేసి ఒక ఆలోచనతో ట్రంప్ ధోరణి ఉంటుంది. సో ఇటీవల కాలంలో అది కూడా సరే, ఎందుకంటే దాంతో పాటు ట్రంప్ తీసుకున్న విపరీత నిర్ణయాలు కూడా ఒకవైపు అవలంబించాలి, దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరాలని ఒక దాంట్లో ఉంటాడు. సో ఒకవైపు అమెరికాతో పాటు కోర్టులు కూడా చెప్పినా కూడా దానికి వెనకాడిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇట్లా రోజు రోజుకు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు బట్టి అతనికి శత్రువులు పెరగడము, ఇంటా బయట కూడా ఒకవైపు అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు కూడా శత్రువులు పెరిగిపోతున్నారు. ఎందుకంటే ఇరాన్ పై యుద్ధ విషయంలో మనం చూస్తాం, ఇరాన్ సంబంధించి ఒక అణ్వాయుధాలు వాడుతుంది, ప్రపంచ దేశాలకు అణ్వాయుధాలతో ఇరాన్ ముప్పుగా పరిగణించబడుతోంది అని చెప్పేసి ఇరాన్ పై యుద్ధాన్ని తెగబడ్డాయి ఇజ్రాయెల్ తో కలిసి. సో ఇప్పుడు ఏమైంది, అల్టిమేట్ గా యుద్ధం నుంచి బయటపడడానికి అనేకమైనటువంటి కారణాలు వెతుకోవాల్సిన పరిస్థితి. ఒకవైపు ఇరాన్ పై అమెరికా ఎంత యుద్ధం చేసినా ఇరాన్ ఎక్కడ లొంగట్లేదు, వెనక అడుగు వేయట్లేదు. దీంతో ప్రపంచ దేశాల దృష్టిలో అమెరికా కొంత రోజు రోజుకు ఈ ఒత్తిడి పెరుగుతా ఉంది. నువ్వు తీసుకునే నిర్ణయం కారణంగానే ఇట్లాంటి ప్రపంచ దేశాలకు ఇట్లాంటి కష్టాలు వస్తున్నాయి కాబట్టి. సో ఒక రకంగా దీని వల్లనే అమెరికా యొక్క అధ్యక్షుడి యొక్క వైభవము ప్రతిష్టలు జరుగుతున్నాయి. అమెరికా ఒక దేశం యొక్క ప్రతిష్టతో పాటుగా అధ్యక్షుడి హోదాలో ఉన్నటువంటి ట్రంప్ ప్రతిష్ట కూడా దిగజారుతుంది. ఈ నేపథ్యంలో ఇట్లాంటి విపత్కర పరిస్థితులు, వైపరీత్యాలు ఏర్పడుతున్నాయని మనం భావించాల్సి ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.